ఓం మహాగణపతే నమః. ఆగస్ట్ 10 నుంచి ఆగస్టు 16 వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా మనము మేషరాశి నుంచి ప్రారంభించినట్టయితే ఈ మేషరాశి వారికి ఈ వారము చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము సోమవారం చాలా అనుకూలంగా ఉంది, లాభదాయకంగా ఉంది. మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా అన్ని విషయాల్లో లాభదాయకంగా కనిపిస్తుంది. సంతానం మీతో ముఖ్యంగా ప్రేమగా ఉంటారు. అదేవిధంగా వృత్తి వ్యవహారాల్లో అనుకూలత కనిపిస్తుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. కొత్త ప్రాజెక్ట్స్ని మొదలుపెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కూడా చాలా చక్కటి ఫలితాలు మీకు ఆదివారము సోమవారము కనిపిస్తుంది. అదేవిధంగా దాంపత్య జీవితంలో కూడా ఆనందము సంతోషం అన్నది మనకి 2 రోజులు మేషరాశి వారికి గోచరిస్తుంది. ఇక మంగళవారము బుధవారము ఈ 2 రోజులు కనుక ఈ వారంలో చూసినట్టయితే మేషరాశి వారికి 2 రోజులు ఖర్చులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా దూర ప్రయాణాలు లేదా దగ్గరి ప్రయాణాలు కానీ ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. అయితే ఈ ప్రయాణాల్లో కూడా కాస్త కష్టాలు అంటే చిన్న చిన్న ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు కనుక ఈ 2 రోజుల్లో ప్రయాణాలు కనుక ఉన్నట్టయితే ఆ ప్రయాణాలకు తగినటువంటి ప్లానింగ్ను ముందుగానే చేసుకోండి. తద్వారా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక చూసినట్టయితే ఈ 2 రోజులు కాస్త ఆరోగ్యం కూడా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. లేజీగా ఉండకండి. ఇతరులతో గొడవలు పెట్టుకోకండి. స్వయంకృతాపరాధం వల్ల ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఈ 2 రోజులు మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక చూసినట్టయితే గురువారము శుక్రవారము శనివారం ఈ 3 రోజులు మళ్ళీ మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. మీరు పనిచేసే చోట కూడా మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. అదేవిధంగా మీకు సహోద్యోగులు కూడా మంచి సహాయ సహకారాలు ఈ 3 రోజులు అందిస్తారు. ముఖ్యంగా వృత్తిలో అభివృద్ధి అనేది ఉంటుంది. గౌరవ మర్యాదలు అనేవి సమాజంలో పెరుగుతాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఈ మేషరాశి వారికి ఆదివారము సోమవారము అదేవిధంగా గురువారము శుక్రవారం శనివారం ఈ 5 రోజులు చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ 5 రోజులు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి రోజులుగా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో ఈ రాశి వారికి కలగడానికి మీరు హనుమంతుని పూజించండి. మంగళవారము హనుమంతుని పూజించండి. తద్వారా చక్కటి ఫలితాలు ఈ వారంలో మీరు పొందగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ వారంలో అంటే మనకు ఆగస్టు 10 నుంచి ఆగస్టు 16 వరకు ఉన్నటువంటి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే ఈ రాశి వారికి ఈ వారంలో అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము అదేవిధంగా ఈ 4 రోజులు వీరికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో వీరికి అనుకూలత అనేది ఎక్కువగా మనకు కనిపిస్తుంది. కార్యసిద్ధి అనేది వీరికి ఉంటుంది. అదేవిధంగా నూతన ప్రాజెక్ట్స్ మొదలు పెట్టగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి వీరికి వస్తాయి. ఒకవేళ వీరికి నూతన ఉద్యోగ అవకాశాలతో పాటుగా అవి సక్సెస్ఫుల్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా మనకు అధికంగా వీరికి కనిపిస్తున్నాయి. ఇక సోషల్ లైఫ్ అనేది ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో ఈ 4 రోజుల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్నేహితుల వల్ల ఆనందము సంతోషం అనేది కలుగుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే కార్యసిద్ధి అనేది ఉంటుంది. అంటే మీరు ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో ఆ పని సక్సెస్ఫుల్గా చేసేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఈ ఆదివారము సోమవారము మంగళవారము అదేవిధంగా బుధవారం ఈ 4 రోజులు కనిపిస్తున్నాయి. పనికి తగినటువంటి ఫలితం అనేది ఉంటుంది. మీరు పనిచేసే చోట మీకు మీ యొక్క అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. తద్వారా చక్కటి ఉన్నతి అనేది మీరు పనిచేసే చోట మీకు కలుగుతుంది. ఇక గురువారము శుక్రవారము శనివారం ఈ 3 రోజులు కనుక చూసినట్టయితే ఈ 3 రోజులు కాస్త ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే ఆ ప్రయాణాల్లో కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 3 రోజులు ఆ ప్రయాణాలు కనుక ఉంటే వాటికి సంబంధించినటువంటి ప్లానింగ్ చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు కనిపిస్తాయి. అయితే ప్రయాణాలు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి 3 రోజులు. ఇక నిద్రలేమితనము అంటే కాస్త నిద్ర పట్టకపోవడము మానసికంగా చింత చికాకు లాంటివి కూడా ఉండే అవకాశాలు వృషభ రాశి వారికి ఈ 3 రోజుల్లో గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. యోగా మెడిటేషన్ అదేవిధంగా దైవభక్తి అనేది చేస్తూ ఉండండి. తద్వారా మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి. బంధువులతో కూడా విరోధాలు కనిపిస్తున్నాయి. లేజీగా ఉండకండి. అదేవిధంగా జెలస్గా ఉండకండి. ఈ 3 రోజులు వాటిని కనుక మీరు పాటించినట్టయితే
చక్కటి ఫలితాలు మనకు వృషభ రాశి వారికి ఈ వారంలో కలుగుతాయి. మిథున రాశి వారికి ఆగస్టు 10 నుంచి ఆగస్టు 16 వరకు ఉన్నటువంటి ఫలితాలు గనక వార ఫలితాలు మనం ఒకసారి చూసినట్టయితే ఈ మిథున రాశి వారికి ఈ వారం రెండవ భాగంలో చాలా చక్కటి ఫలితాలు, అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా మనకు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి ఆదివారము, సోమవారం ఈ 2 రోజులు కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ 2 రోజుల్లో పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి. హార్డ్ వర్క్ అధికంగా ఈ రాశివారు, మిథున రాశివారు ఈ 2 రోజుల్లో చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఒకవేళ వీరు కనుక పనిచేసే చోట మంచి ఫోకస్ పెట్టి హార్డ్ వర్క్ కనుక చేసినట్టయితే ఈ 2 రోజులు కూడా వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. అదేవిధంగా దైవ దర్శనాలు ఉండే అవకాశాలు ఈ 2 రోజుల్లో మనకు మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి. ఆలయ సందర్శనాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆలయ సందర్శనాలు చేస్తారు. అదేవిధంగా తండ్రితో కానీ సంతానంతో కానీ గొడవలు ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి అవి కనుక ఉన్నట్టయితే, అలాంటి పరిస్థితులు కనుక వచ్చినట్టయితే కాస్త వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. దాంపత్య జీవితంలో కూడా కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి, చిన్న చిన్న గొడవలు లాంటివి కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. అనారోగ్యము, డైజెషన్ సమస్యలు ముఖ్యంగా మీకు ఈ 2 రోజుల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మిథున రాశి వారు తీసుకునేటటువంటి ఆహార విషయంలో కాస్త ఈ 2 రోజుల్లో జాగ్రత్త పడడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక చూసినట్టయితే మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారం మనకి ఈ దాదాపు ఈ 5 రోజులు చాలా చక్కటి ఫలితాలు మిథున రాశి వారికి ఈ వారంలో గోచరిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి ఉంటుంది. అన్నింటా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాల గురించి చూస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా తప్పకుండా మనకి కలుగుతాయి. ముఖ్యంగా కార్యసిద్ధి అనేది ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలను పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. సక్సెస్ అనేది ఉంటుంది. స్నేహితుల వల్ల కూడా లాభదాయకంగా మనకు ఈ 5 రోజులు కనిపిస్తుంది. మీకు కనుక ఏదైనా అవసరాలు కనుక ఉన్నట్టయితే అది కూడా బంధువులు కానీ స్నేహితులు కానీ మీకు సహాయ సహకారాలు అందించేటటువంటి అవకాశాలు కూడా మనకు అధికంగా కనిపిస్తుంది. మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. పనికి తగినటువంటి ఫలితం అనేది ఈ 5 రోజుల్లో మిథున రాశి వారికి కలుగుతుంది. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము, సోమవారం తప్ప మిగతా అన్ని రోజులు చాలా చక్కటి ఫలితాలు మనకు మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి. వీరికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ 2 రోజుల్లో కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా ఆదిత్య స్తోత్రాన్ని పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక చూసినట్టయితే సోమవారము శివుణ్ణి ఆరాధించండి. తద్వారా కూడా ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి వారికి ఆగస్టు 10 నుంచి ఆగస్టు 16 వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఈ వారం రోజుల్లో కనుక ఒకసారి మనం గమనించినట్టయితే వీరికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము, సోమవారము కాస్త చింత, చికాకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు మానసికంగా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. ఇంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు, దంపతుల మధ్య మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అలాంటి సందర్భం కనుక వచ్చినట్టయితే మీరు వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ఓపికగా ఉండండి, సంయమనం పాటించండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందుతారు. ముఖ్యంగా నిద్రలేమి సమస్యలు ఈ 2 రోజుల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి కాన్ఫ్లిక్ట్స్కి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అదేవిధంగా అనవసరమైనటువంటి భయాందోళనలకు గురి కాకండి. అంటే మానసికంగా కాస్త ఏదో భయము మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకు ఆదివారము, సోమవారం కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని కాస్త దూరం పెట్టే ప్రయత్నం చేయండి. యోగా, మెడిటేషన్ లాంటివి చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు ఈ 2 రోజుల్లో మనకి కర్కాటక రాశి వారికి కలుగుతాయి. ఇక మంగళవారం, బుధవారం కనుక చూసినట్టయితే ఈ 2 రోజులు వీరికి దైవ దర్శనాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీరు హార్డ్ వర్క్ చేయడం వల్ల మంచి ఫలితాలు ఈ 2 రోజుల్లో మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా ఏదైనా అనారోగ్య సమస్య అంటే డైజెషన్ సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో తీసుకునేటటువంటి ఆహార విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. వృత్తి పనిచేసే చోట హార్డ్ వర్క్ ఫోకస్ అనేది పెట్టండి. తద్వారా మంచి ఫలితాలు ఈ 2 రోజుల్లో పొందగలుగుతారు. ఇక గురువారం, శుక్రవారం, శనివారం మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు 10 నుంచి ఆగస్టు 16 లోపల కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వృత్తికి సంబంధించినటువంటి విషయాలు ఎవరైతే ఉద్యోగం విషయంలో కనుక మీరు చూస్తున్నట్టయితే ఉద్యోగ అవకాశాలు తప్పకుండా మీకు కలుగుతాయి. ఆ ఉద్యోగ అవకాశాలు కూడా సక్సెస్ఫుల్ అయ్యేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా
మీకు సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది. స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఈ 3 రోజుల్లో ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా లాభాలు మనకు కనిపిస్తున్నాయి. నూతన ప్రాజెక్ట్స్ మొదలు పెడతారు. మానసికంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఓవరాల్గా చూసినట్టయితే మన కర్కట రాశి వారికి ఈ 3 రోజులు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ వారంలో ఈ గురువారం, శుక్రవారం, శనివారము మనకు కర్కటక రాశి వారికి అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. అయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఈ వారంలో కలుగుతున్నవి తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా హనుమంతుణ్ణి పూజించండి. మంగళవారము అదేవిధంగా సోమవారము మహాశివుని ఆరాధించండి. తద్వారా ఈ కర్కటక రాశి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి ఈ వారం మొత్తము అనుకూలత అనేది ఏర్పడుతుంది. సింహరాశి వారికి ఆగస్టు 10 నుంచి ఆగస్టు 16 వరకు ఉన్నటువంటి ఫలితాలు గనక ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా సింహరాశి వారికి ఈ వారం మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలు అధికంగా మనకు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము, సోమవారం ఈ 2 రోజులు చాలా అనుకూలంగా ఉంది. వృత్తిలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు కనుక ఉన్నట్టయితే ఆ అభిప్రాయ భేదాలు కూడా తొలగిపోయి ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా ఈ 2 రోజులు అనుకూలంగా కనిపిస్తుంది. మీ ముఖంలో మంచి తేజస్సు అనేది ఉంటుంది. తృప్తికరమైనటువంటి భోజనం చేస్తారు. అదేవిధంగా వాహన సౌఖ్యం అనేది కనిపిస్తుంది. విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ విదేశాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ మీకు చాలా అనుకూలంగా కనిపిస్తుంది. మీడియా రంగంలో ఉన్న వారికి కూడా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే ఈ 2 రోజులు సింహరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అధికంగా మనకు కనిపిస్తున్నాయి. ఇక మంగళవారం, బుధవారం కనుక చూసినట్టయితే ఈ మంగళవారం, బుధవారం కాస్త మానసికంగా చింత, చికాకు అనేది ఉంటుంది. ఏదో భయము, ఏదో బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు, అదేవిధంగా మనస్పర్ధలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 8వ ఈ మంగళవారము, బుధవారం ముఖ్యంగా. అయితే మానసికంగా కాస్త చింత, వృత్తిలో కూడా కాస్త ఇబ్బందులు, అనవసరమైనటువంటి భయాందోళనలు, ఫిజికల్ సమస్యలు అంటే ఫిజికల్గా సంబంధించినటువంటి ఏదైనా పనులు చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు గాయాలు కానీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటి విషయంలో కాస్త జాగ్రత్త పడండి. తినే ఆహారం విషయంలో కూడా కాస్త చూసి సేవించండి. ఎందువల్లంటే డైజెషన్ సమస్యలు ఈ ముఖ్యంగా ఈ మంగళవారము, బుధవారము డైజెషన్ సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తీసుకునేటటువంటి ఆహార విషయంలో కాస్త జాగ్రత్త అనేది తప్పకుండా ఈ రాశి వారికి ఈ 2 రోజులు అవసరమని చెప్పవచ్చు. ఇక గురువారము, శుక్రవారము, శనివారం ఈ 3 రోజులు దైవ దర్శనాలు, ఆలయ సందర్శనాలు ఉండే అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. అయితే ఈ దైవ దర్శనాలు మిమ్మల్ని ప్రతికూలమైనటువంటి ఫలితాల నుంచి గట్టెక్కించడానికి దోహదపడతాయి. అదేవిధంగా చూసినట్టయితే ఈ 3 రోజులు కూడా పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి. అయితే పనులు తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతాయి, కానీ కాస్త నెమ్మదిగా ఉంటుంది. హార్డ్ వర్క్ అనేది చేయవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అంటే మీకు కావాల్సినటువంటి ఎఫర్ట్స్ కంటే అధికంగా పెట్టవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. అప్పుడే మీరు అనుకున్నటువంటి రిజల్ట్స్ అనేవి మీరు పనిచేసే చోట మీకు కలుగుతాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము, సోమవారము ఈ రాశి వారికి ముఖ్యంగా సింహరాశి వారికి ఈ వారంలో చాలా చక్కగా అనుకూలంగా ఉంది. అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. అయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో ఈ రాశి వారికి కలగడానికి ముఖ్యంగా మీరు విష్ణు సహస్రనామం పఠించండి లేదా వినండి. తద్వారా చక్కటి ఫలితాలు సింహరాశి వారికి ఈ వారంలో కలుగుతాయి. కన్యా రాశి వారికి ఆగస్టు 10 నుంచి ముఖ్యంగా ఆగస్టు 16 వరకు ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే వీరికి దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలే ఈ వారంలో అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వారం మొదటి భాగంలో చాలా చక్కగా అనుకూలంగా ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదివారము, సోమవారము అనుకూలంగా ఉంది. పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీదే పై చేయిగా ఉంటుంది. అదేవిధంగా శత్రు నాశనం అనేది కూడా ఈ 2 రోజుల్లో కనిపిస్తుంది. ఒకవేళ ఆరోగ్యం కనుక ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆ ఆరోగ్యం కూడా కుదురపడుతుంది, అనుకూలంగా కనిపిస్తుంది. లీగలు, కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. ధనలాభం కనిపిస్తుంది. కుటుంబంతో సంతోషంగా, ఆనందంగా ఉండేటటువంటి అవకాశాలు మనకి అధికంగా ఈ కన్యా రాశి వారికి ఈ 2 రోజుల్లో కనిపిస్తుంది. ఈ 2 రోజుల్లో మీకు అనుకూలమైనటువంటి రోజులుగా మనం చెప్పవచ్చు. ఇక మంగళవారం, బుధవారం కూడా ఈ 2 రోజులు కూడా మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తుంది. ఈ 2 రోజులు అనుకూలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా
దంపతుల మధ్య ఆనందము సంతోషము అనేది ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఒకవేళ మీకు దంపతుల మధ్య కానీ లేదా పార్ట్నర్స్ మధ్య కానీ ఏదైనా విభేదాలు కనుక ఉన్నట్టయితే ఆ విభేదాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీకు ఏర్పడుతుంది. అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. ప్రయాణాలు కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. తృప్తికరమైనటువంటి భోజనం కూడా ఈ 2 రోజుల్లో ఉండే అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. ఇక గురువారము, శుక్రవారము, అదేవిధంగా శనివారం ఈ 3 రోజులు కనుక చూసినట్టయితే ఈ 3 రోజులు కాస్త చింత చికాకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబంలో కాస్త ఇబ్బందులు తగాదాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు పనిచేసే చోట కూడా మీకు అంతగా సహాయ సహకారాలు అందకపోయేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకి ఈ 3 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. కాన్ఫ్లిక్ట్స్కి గొడవలకు ఈ 3 రోజుల్లో దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఓపిక వహించండి, సంయమనం పాటించండి. తద్వారా చక్కటి ఫలితాలు ఈ 3 రోజుల్లో మీకు కలుగుతాయి. ముఖ్యంగా మీరు ఈ 3 రోజుల్లో యోగా, ధ్యానము, మెడిటేషన్ చేసుకోవడం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ 3 రోజుల్లో కలుగుతాయి. ఓవరాల్గా చూసినట్టయితే వీరికి ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారం ఈ 4 రోజులు చాలా చక్కటి ఫలితాలు అనుకూలమైనటువంటి రోజులుగా మనం చెప్పవచ్చు. అయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా శనీశ్వరుణ్ణి ఆరాధించండి. అదేవిధంగా సోమవారము మహాశివుణ్ణి ఆరాధించండి. తద్వారా ఈ వారంలో మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. తులారాశి వారి యొక్క ఫలితాలు మనము ఆగస్టు 10 నుంచి ఆగస్టు 16 వరకు మధ్యలో కనుక చూసినట్టయితే ఈ వారంలో తులారాశి వారికి 2వ భాగం చాలా చక్కటి ఫలితాలు, ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము, సోమవారం ఈ 2 రోజుల్లో పనిలో కాస్త శ్రద్ధ తగ్గేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు పనిచేసే చోట ఫోకస్ పెట్టకపోవడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఈ ఆదివారం, సోమవారం కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2 రోజులు మీరు పనిచేసే చోట ఫోకస్ అధికంగా పెట్టండి, హార్డ్ వర్క్ చేయండి. తద్వారా చక్కటి ఫలితాలు మనకు తులారాశి వారికి కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ 2 రోజులు మిమ్మల్ని ఎవరైనా మోటివేట్ చేసే ప్రయత్నం చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ స్నేహితులు లేదా మీ పార్ట్నర్స్ లేదా మీ భార్య కానీ భర్త కానీ మిమ్మల్ని మోటివేట్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు ఇంకా నా వల్ల కాదు అని ఏదైనా మీరు చేస్తున్నటువంటి పనిని గివప్ చేసే అవకాశాలు మనకు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మిమ్మల్ని మోటివేట్ చేసి ఉత్తేజపరిచేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానానికి సమయాన్ని వెచ్చించే ప్రయత్నము ఈ 2 రోజులు చేయండి. అదేవిధంగా వృధా ఖర్చులు ఉంటాయి, ఆ ఖర్చులను అవాయిడ్ చేసే ప్రయత్నము ఈ 2 రోజులు ముఖ్యంగా చేయండి. షేర్ మార్కెట్కు కాస్త దూరంగా ఉండండి. ప్రయాణాలు ఆటంకాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 రోజులు కనుక ప్రయాణాలు చేస్తున్నట్టయితే ఆ ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్లానింగ్ చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక చూసినట్టయితే మంగళవారం, బుధవారం మళ్ళీ మీకు ఈ తులారాశి వారికి చాలా చక్కటి ఫలితాలే మనకు గోచరిస్తున్నాయి. ఈ తులారాశి వారికి మంగళవారం, బుధవారము అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. శత్రునాశనం ఉంటుంది. పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. అనారోగ్యము అంటే ఆరోగ్యం కనుక కాస్త ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆ ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోయి ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకుంటారు. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి, ధనలాభం కనిపిస్తుంది. లీగల్ కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలత అనేది మనకు ఈ మంగళవారము, బుధవారము గోచరిస్తున్నాయి. ఇక చూసినట్లయితే గురువారము, శుక్రవారం, శనివారం ఈ 3 రోజులు కూడా చాలా చక్కటి ఫలితాలు తులారాశి వారికి గోచరిస్తున్నాయి. మీ యొక్క పార్ట్నర్స్ కానీ అంటే వ్యాపార విషయంలో చాలా అనుకూలంగా కనిపిస్తుంది. అదేవిధంగా పార్ట్నర్స్తో కానీ భార్యాభర్తల మధ్య కానీ విభేదాలు ఉన్నట్టయితే ఆ విభేదాలు కూడా తొలగిపోతాయి. మీ ముఖంలో మంచి తేజస్సు అనేది మనకు కనిపిస్తుంది. అదేవిధంగా వాహన సౌఖ్యం ఉంటుంది, తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది, అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు, కార్యసిద్ధి అనేది ఉంటుంది. మీరు పనిచేసే చోట కూడా మీ యొక్క సహోద్యోగులు సహాయ సహకారాలు అందిస్తారు. ఓవరాల్గా చూసినట్టయితే ఈ 3 రోజులు తులారాశి వారికి చాలా చక్కటి ఫలితాలు మనకి గోచరిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము, సోమవారము అంటే 10వ తేదీ, 11వ తేదీ తప్ప మిగతా రోజులన్నీ తులారాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి, ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ 2 రోజులు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత కలగడానికి ముఖ్యంగా మహాశివుణ్ణి ఆరాధించండి. ఈ సోమవారము మహాశివుణ్ణి ఆరాధించండి. తద్వారా మీకు చక్కటి ఫలితాలు, మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు మనము ఆగస్టు 10 నుంచి ఆగస్టు 16 వరకు కనుక చూసినట్టయితే
ఈ వృశ్చిక రాశి వారికి రెండవ భాగంలో అంటే ఈ వారంలో రెండవ భాగంలో చాలా చక్కటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము సోమవారము ఈ 2 రోజులు కాస్త గొడవలకు మిస్అండర్స్టాండింగ్స్కి దూరంగా ఉండండి. చిన్న చిన్న సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో కూడా భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2 రోజులు ఈ వాగ్వివాదాలను ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ప్రాపర్టీస్ విషయంలో కూడా డీల్ చేస్తున్నట్టయితే ప్రాపర్టీస్ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. బ్యాలెన్స్ అనేది లూజ్ కాకండి. మానసికంగా కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి. మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోండి. తద్వారా చక్కటి ఫలితాలు మనకు వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజుల్లో పొందగలుగుతారు. ఇతరులపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు ఈ 2 రోజుల్లో వృశ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక మంగళవారము బుధవారము ఈ 2 రోజులు కనుక మనం చూసినట్టయితే ఈ 2 రోజుల్లో ముఖ్యంగా మీకు పనిలో శ్రద్ధ తగ్గిపోవడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో ముఖ్యంగా వృశ్చిక రాశి వారు మీ యొక్క పనిలో ఫోకస్ పెట్టండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. హార్డ్ వర్క్ చేసే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఎవరైనా ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చేసేటటువంటి పనులు ఇక నా వల్ల కాదు అని గివప్ చేసే ప్రయత్నాలు మీరు చేస్తారు. అయితే ఇది టెంపరరీ ఫేస్ కాబట్టి మీరు కాస్త ఫోకస్ పెట్టండి, ఇంకాస్త హార్డ్ వర్క్ చేయండి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ఈ 2 రోజుల్లో మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా వృధా ఖర్చు ఉంటుంది. షేర్ మార్కెట్లో కాస్త దూరంగా ఉండండి. లాసులు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో కాస్త ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక గురువారము శుక్రవారము శనివారం ఈ 3 రోజులు కనుక చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు మళ్ళీ గోచరిస్తున్నాయి. ముఖ్యంగా పనిచేసే చోట పరిస్థితులు మారుతాయి. అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. ముఖ్యంగా శత్రునాశనం అనేది ఉంటుంది. లీగల్ కోర్టు వ్యవహారాల్లో మీదే అనుకూలత ఉంటుంది. ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకోగలుగుతారు. తద్వారా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా లాభాలు కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్లో కూడా అనుకూలత అనేది ఈ 3 రోజుల్లో కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి గురువారము శుక్రవారము శనివారం ఈ 3 రోజులు చాలా చక్కటి ఫలితాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి. మిగతా ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి వీరు ముఖ్యంగా మహాశివుని ఆరాధించండి. ప్రతి సోమవారము మహాశివుని కనుక ఆరాధించినట్టయితే ప్రతికూలత అనేది తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు మనము ఆగస్టు 10 నుంచి ఆగస్టు 16 మధ్యలో కనుక చూసినట్టయితే ఈ ధనుస్సు రాశి వారికి మొదటి భాగంలో ఈ వారం మొదటి భాగంలో చాలా చక్కటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము సోమవారం ఈ 2 రోజులు కనుక చూసినట్టయితే దగ్గరి ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రయాణాలు కూడా సక్సెస్ఫుల్గా ధనుసు రాశి వారికి గోచరిస్తున్నాయి. కార్యసిద్ధి ఉంటుంది. మీ యొక్క సోదరులకు సోదరిమణులకు ముఖ్యంగా ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది. వృత్తిలో ప్రశంసలు కూడా మీరు పొందగలుగుతారు. అంటే ఎక్కడైతే పని చేస్తున్నారో ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అక్కడ మంచి ప్రశంసలు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం అనేది మీపై మీకు పెరుగుతుంది. తద్వారా మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. సోదరులతో బంధువులతో ఆనందంగా గడపగలుగుతారు. ఎనర్జెటిక్గా ఉంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానంతో ప్రేమగా ఉంటారు. అదేవిధంగా ధనలాభం కనిపిస్తుంది. పనుల్లో సక్సెస్ అనేది కనిపిస్తుంది. షేర్ మార్కెట్లో కూడా అనుకూలత అనేది ఈ 2 రోజులు అంటే ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు. ఇంకా మంగళవారము అదేవిధంగా బుధవారము ఈ 2 రోజులు కనుక చూసినట్టయితే వీరికి కాస్త గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మనస్పర్ధలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2 రోజులు కాస్త ఓపికగా సంయమనం పాటించండి. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు గొడవలు ఉండే అవకాశాలు ఉన్నాయి. వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ప్రాపర్టీస్ విషయంలో కాస్త దూరంగా అంటే ప్రాపర్టీస్ విషయంలో కాస్త ఇబ్బందులు మనకు గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. అంటే వీటిని డీల్ చేసేటప్పుడు ఈ 2 రోజుల్లో ముఖ్యంగా మంగళవారము బుధవారము ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాలు డీల్ చేస్తున్నట్టయితే వాటికి సంబంధించి కాస్త జాగ్రత్తగా డీల్ చేయడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా చూసుకోండి. ఇతరులపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు మనకి ఈ 2 రోజుల్లో ధనుసు రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడండి. ఇక గురువారం శుక్రవారం శనివారం ఈ 3 రోజులు కనుక చూసినట్టయితే ఈ 3 రోజులు పనిలో శ్రద్ధ తగ్గడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. పనిలో అధికంగా ఫోకస్ అనేది పెట్టండి. హార్డ్ వర్క్ అనేది చేయండి. తద్వారా మీరు పనిచేసే చోట చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. డైజెషన్ సమస్యలు ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి.
ప్రయాణాల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి, వృధా ఖర్చు అనేది ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సంతానంతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నము మనకి ఈ 3 రోజుల్లో చేయండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. మిమ్మల్ని ఎవరైనా మోటివేట్ చేసే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు మనకు గోచరిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే ధనుస్సు రాశి వారికి మొదటి 2 రోజులు ఆదివారము సోమవారము చాలా చక్కటి ఫలితాలు మనకు అధికంగా ఈ వారంలో ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మీరు విష్ణు సహస్రనామాన్ని వినండి లేదా చదవండి, తద్వారా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారంలో కలుగుతాయి. మకర రాశి వారికి గనక ఈ ఆగస్టు 10 నుంచి ఆగస్టు 16 వరకు ఉన్నటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే మకర రాశి వారికి ముఖ్యంగా వీరికి మిశ్రమమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ఈ వారంలో మధ్య భాగంలో వీరికి అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదివారము సోమవారం ఈ 2 రోజులు కనుక చూసినట్టయితే వీరికి ఆదివారము సోమవారము కాస్త ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనిలో శ్రమ అధికంగా పెట్టవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇది ఈ 2 రోజులు కాస్త అనుకూలంగా కనిపించట్లేదు. ధన నష్టం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ధనం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇతరులకు అప్పులు ఇవ్వకుండా ఉండడం అనేది మంచిది. ఒకవేళ ఇచ్చినట్టయితే అది తిరిగి రావడం కష్టమవుతుంది. అదేవిధంగా కంటికి సంబంధించిన ఇబ్బందులు కానీ లేదా భార్యకు లేదా సంతానానికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు పనిచేసే చోట కూడా సహాయ సహకారాలు అంతగా అందకపోయేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2 రోజులు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఈ ధనం విషయంలో కానీ వృత్తి విషయంలో కానీ కాస్త ప్లానింగ్ అనేది చేసుకోవడం వల్ల ఈ 2 రోజులు మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక మంగళవారము బుధవారం మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మంగళవారం బుధవారం ఈ 2 రోజులు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. దగ్గరి ప్రయాణాలు ఉంటాయి, అవి కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి. ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది. మీరు పనిచేసే చోట మీకు అనుకూలత ఉంటుంది. ధనలాభం కనిపిస్తుంది. కార్యసిద్ధి ఉంటుంది. అదేవిధంగా షేర్ మార్కెట్లో కూడా అనుకూలంగా ఉంటుంది. సంతానంతో ప్రేమగా ఉంటారు. ఓవరాల్ చూసినట్టయితే ఈ 2 రోజుల్లో చాలా చక్కటి ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజులు మీకు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి రోజులుగా మనము చెప్పవచ్చు. ఇక గురువారం శుక్రవారం శనివారం ఈ 3 రోజులు కనుక చూసినట్టయితే ఈ 3 రోజులు కాస్త పనులు నెమ్మదిగా జరుగుతాయి. కాబట్టి దానికి ముందుగానే మీరు ప్రిపేర్ అయి ఉండడం అనేది మంచిది. అదేవిధంగా పనుల్లో కాస్త జాప్యము, ఇక చూసినట్టయితే మనస్పర్ధలు, చిన్న గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ ఇతరులతో ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఓపికగా ఉండండి. 3 రోజులు 1కి 2 సార్లు ఆలోచించండి. అదేవిధంగా సంయమనం పాటించండి. తద్వారా ఏదైతే డ్యామేజ్ కలుగుతుందో దాన్ని మీరు అవాయిడ్ చేసే ప్రయత్నం చేసిన వారు అవుతారు. అదేవిధంగా ఇతరులపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. విషయంలో జాగ్రత్త పడండి. మానసికంగా కాస్త బాధ, చింత, చికాకు అనేది ఈ 3 రోజుల్లో ఉంటుంది. మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోండి. మీకు నచ్చిన పుస్తకం చదువుకోండి. మీకు నచ్చిన పని చేయండి. అదేవిధంగా కాస్త యోగా, ధ్యానము, మెడిటేషను లేదా దైవభక్తి అనేది ఈ 3 రోజులు మీకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలకు తొలగిపోవడానికి ఉపయోగపడతాయి. అయితే ఓవరాల్గా చూసినట్టయితే వీరికి మంగళవారము బుధవారము ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. ఇక ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా సోమవారము మహాశివుని ఆరాధించండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. కుంభరాశి వారి యొక్క ఫలితాలు మనం ఆగస్టు 10 నుంచి ఆగస్టు 16 మధ్యలో కనుక చూసినట్టయితే ఈ కుంభరాశి వారికి ఈ వారంలో దాదాపుగా అధికంగా అనుకూలమైనటువంటి ఫలితాలే మనకు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే ఆదివారము సోమవారం చాలా చక్కటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ఆదివారము సోమవారము ముఖ్యంగా కార్యసిద్ధి ఉంటుంది. వృత్తిలో అభివృద్ధి, ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది. ధనలాభం కనిపిస్తుంది. పనికి తగినటువంటి ప్రశంసలు ఉంటాయి. దంపతుల మధ్య ఆనందము, సంతోషం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. పెళ్లికి సంబంధించినటువంటి విషయాలు కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి. మానసిక స్థితి బాగుంటుంది. సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది. తృప్తికరమైనటువంటి భోజనం కూడా ఈ 2 రోజుల్లో మీకు ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. ఇక మంగళవారం బుధవారం మాత్రము ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ఈ కుంభరాశి వారు కాస్త ధనం విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. అంటే ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. లోన్ వ్యవహారాలు అంతగా అనుకూలంగా లేవు. ఇతరులతో ఏదైతే మనకి సంబంధించినటువంటి అంటే ధనానికి సంబంధించినటువంటి విషయాలు, డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగినటువంటి సూచన. ధన నష్టం కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అవమానాలు కనిపిస్తున్నాయి సమాజంలో. కాబట్టి కాస్త ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన.
ఇక గురువారము, శుక్రవారం, శనివారం మళ్ళీ చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. దగ్గరి ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి. షేర్ మార్కెట్లో అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది. ఆరోగ్యం కూర్చోపడుతుంది. తర్వాత పనుల్లో సక్సెస్ అనేది ఉంటుంది. సోదరిమణులతో ప్రోగ్రెస్ అనేది కూడా చాలా చక్కగా ఉంటుంది. ఓవరాల్గా చూసినట్టయితే ఈ కుంభరాశి వారికి ఈ వారంలో ఈ చివరి 3 రోజులు చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా ఆదివారము, సోమవారం కూడా చాలా చక్కటి ఫలితాలు మనకు ఈ కుంభరాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి వీరికి ముఖ్యంగా హనుమంతుని పూజించండి. తద్వారా మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. మీనరాశి వారికి ఆగస్టు 10 నుంచి ఆగస్టు 16 మధ్యలో కనుక చూసినట్టయితే ఈ మీనరాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా ఈ వారంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి ఈ వారంలో మధ్య భాగంలో చాలా చక్కటి ఫలితాలు మనకు గోచరిస్తున్నాయి. అయితే ఆదివారము, సోమవారము కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి. ప్రయాణాల్లో కనుక ఉన్నట్టయితే ఆ ప్రయాణాల్లో జాగ్రత్తగా ప్లానింగ్ అనేది చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు మీనరాశి వారు పొందగలుగుతారు. ముఖ్యంగా నిద్రలేమి సమస్య ఉంటుంది. అధికమైనటువంటి ఖర్చులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో ఆదివారము, సోమవారము ఆ 2 విషయాలలో కాస్త జాగ్రత్త పడడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక మంగళవారం, బుధవారం చాలా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి అనేది ఉంటుంది. వృత్తిలో అభివృద్ధి కనిపిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఏదైనా కొత్త లుక్ లాంటిది ట్రై చేయాలంటే ఈ 2 రోజుల్లో ట్రై చేయండి. మానసిక స్థితి బాగుంటుంది. కుటుంబంతో ఆనందము, సంతోషము అనేది ఈ 2 రోజుల్లో మనకి ఈ మీనరాశి వారికి గోచరిస్తుంది. ఇక గురువారము, శుక్రవారము, శనివారం ఈ 3 రోజులు కనుక చూసినట్టయితే ఈ 3 రోజులు కాస్త ధనం విషయంలో జాగ్రత్త పడండి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా వృత్తిలో కూడా కాస్త శ్రమ పెట్టవలసినటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. అంటే శ్రమ పెట్టడం వల్ల ఈ 3 రోజుల్లో మీరు అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. ఎందువల్లంటే మీరు పనిచేసే చోట మీకు సహోద్యోగుల నుంచి కూడా అంతగా సహాయ సహకారాలు అందకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కాస్త ఫోకస్ పెట్టండి, శ్రమ పెట్టండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, భార్య ఆరోగ్య సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, లేదా భర్త ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ మిమ్మల్ని కాస్త కలవర పెట్టేటటువంటి అవకాశాలు మనకు ఈ 3 రోజుల్లో గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. ఓవరాల్గా చూసినట్టయితే ఈ రాశి వారికి మంగళవారము, బుధవారం ఈ 2 రోజులు చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. మిగతా రోజుల్లో ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా సోమవారం మహాశివుని ఆరాధించండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. అయితే ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా మనకు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఈ వారంలో కానీ ఈ మాసంలో కానీ చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక ఒకసారి మనం చూసినట్టయితే ముఖ్యంగా శివారాధన అనేది చేయండి. అంటే ఈ శ్రావణ మాసంలో కనుక శివుణ్ణి ప్రతి సోమవారం కనుక మీరు ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు, ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా శివలింగానికి నీరు, పాలు, పెరుగు, తేనె, అదేవిధంగా నెయ్యి, చక్కెర, బిల్వ పత్రాలను సమర్పించడం వల్ల ఈ ఏదైతే మీకున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు, ఏదైతే దోషాలు ఉన్నాయో ఆ దోషాలు అన్నీ తొలగిపోయి మీకు అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి. మీకు ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఆ కోరికలు కూడా నెరవేరేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఉంటాయి. అదేవిధంగా మీరు ఉపవాసము అంటే ఈ శ్రావణ మాసంలో ఉపవాసం చేయడం వల్ల కూడా ఇది చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. శరీరము అదేవిధంగా మనస్సును కూడా శుద్ధి చేస్తుంది. తద్వారా ప్రతి రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇంకా చూసినట్టయితే మీరు గంగాజలంతో ప్రతిరోజు స్నానం చేయడం వల్ల కూడా ఈ మాసంలో మీకు చక్కటి ఫలితాలు అధికంగా కలుగుతాయి. ప్రతికూలత అనేది తొలగిపోయి అనుకూలత అనేది మీకు అధికంగా కలుగుతుంది. ఇక చూసినట్టయితే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో దాన ధర్మాలు చేయడం వల్ల, పేదలకు దాన ధర్మాలు చేయడం వల్ల మీకు ఏదైతే గ్రహస్థితి ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి ఉంటుందో, ఏదైతే మీకు ఆ గ్రహాల మహర్దశ అంతర్దశల వల్ల కలుగుతున్నటువంటి గ్రహాల వల్ల కలుగుతున్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయి అనుకూలత అనేది మీకు పెరుగుతుంది. అదేవిధంగా మారేడు చెట్టు నాటడం వల్ల కూడా ఈ మాసంలో చక్కగా దారిద్ర్యం అనేది తొలగిపోయి ఐశ్వర్యం అనేది కలుగుతుంది. ఇవి ముఖ్యంగా మీరు చేసుకోవాల్సినటువంటి
పరిహారాలు. అదేవిధంగా ముఖ్యంగా ధనం ప్రాప్తికి, అదేవిధంగా అప్పులు తొలగిపోయి ధన ప్రాప్తికి, ఐశ్వర్య ప్రాప్తికి మీరు ఈ మాసంలో ముఖ్యంగా శ్రావణ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే, మీ యొక్క ఇంటిలో ఈశాన్య మూల శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఆ ఈశాన్యం అనే స్థలము, ఈశాన్యంలో మంచి సువాసన వచ్చేలాగా చూసుకోండి. ఎందువల్లంటే ఇది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది కాబట్టి లక్ష్మీ కటాక్షం అనేది మీకు తప్పకుండా ఇలా చేయడం వల్ల కలుగుతుంది. అదేవిధంగా రావి చెట్టు, ప్రతి శనివారం సాయంత్రము రావి చెట్టు వద్ద ఆవ నూనెతోని కనుక లేదా నువ్వుల నూనెతో కనుక దీపం వెలిగించినట్టయితే తద్వారా కూడా ఈ శ్రావణ మాసంలో మీకు చాలా చక్కగా ఉంటుంది. అప్పుల బాధలు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి అనేది మీకు కలుగుతుంది. ఇక ఈ మాసంలో ముఖ్యంగా ధన ప్రాప్తి కొరకు మీరు చేయవలసింది ఏంటంటే, ఒక జత వెండి పాములు కొని వాటిని పూజించి ముఖ్యంగా డబ్బులు దాచుకునే స్థలంలో ఉంచడం వల్ల కూడా మీకు సంపద అనేది ముఖ్యంగా పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. తద్వారా కూడా ఐశ్వర్య ప్రాప్తి అనేది మీకు కలుగుతుంది. ఇక చూసినట్టయితే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మీరు లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు కనుక పఠించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తుంది. ముఖ్యంగా ఓం మహాలక్ష్మై చ విద్మహే విష్ణు పత్నై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనేటటువంటి లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని కనుక మీరు 108 సార్లు పఠించినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అప్పుల బాధలు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇవి మీరు స్థూలంగా మనకు ఈ శ్రావణ మాసంలో కానీ లేదా ఈ ద్వాదశ రాశుల వారు ఎప్పుడైనా కూడా మీరు పాటించినట్టయితే, పరిహారాలు కనుక పాటించినట్టయితే ఐశ్వర్య ప్రాప్తి అనుకున్నటువంటి పనులు కలుగుతాయి. ఇక మరొక వీడియోలో మరొక మంచి విషయంతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వేజన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.